టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసారు, తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా? అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఓకే, ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీకు మీ వరుసలో ఒప్పించాల్సి వచ్చిందన్న? లేదండి, మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ గారు సో అంటే ఓజీ మూవీ బజ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 years ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 years ముందు. 2023 ఎండ్లో వీ షాట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా, హరీష్ గారు అన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి, నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. హరీష్ గారు అయితే 5-6 years బ్యాక్ ఆ 10 days షూట్ ని మూవీలో ఉంచారా? 6 years బ్యాక్ కాదండి, మీరు మళ్ళీ 10 షూట్ చేసాం 23లో. ఆ లుక్స్ చేంజ్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ లో తిరగడం కావచ్చు, పొలిటీషియన్ అయిన తర్వాత అంటే మినిస్టర్ అయిన తర్వాత కావచ్చు, ఆ లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సో మీరు కథ అనుకున్నప్పుడు ఒకలా ఊహించుకుంటారు. సో ఎలా చెప్పండి, క్వశ్చన్ ఫినిష్. సో ఆ షూట్కి సంబంధించింది ఆ క్లిప్స్ ఉంచారా, లేకపోతే మళ్ళీ రీషూట్ చేశారా, ఎట్లా? ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే, రేపు పొద్దున సినిమాలు చూసినా ఒక 2 years బ్యాక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, షార్ట్ టు షార్ట్ పాజ్ చేసి చూడండి, ఎక్కడ లుక్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఒకవేళ లుక్ డిఫరెన్స్ ఉన్నా సరే కొంచెం దాన్ని ఏమంటారు, అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు. అదేంటి 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మారిపోయాడు ఏంటి అనేంత లుక్ అయితే ఉండదు. లెటస్సే లుక్ మారింది అని ఆడియన్స్ కూడా అర్థమైంది అనుకోండి. మా వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే, మరి అంతే కదా, ఆయన బిజీగా ఉన్నారు కదా, ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారు, మారితే లుక్ మారుద్ది అనుకుంటారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, అయితే తమన్ గారికి చెప్పండి. సేమ్ థింగ్, మీరు లుక్ ఐడెంటిఫై చేయలేరు మీరు ట్రైలర్లో చూడండి. ఎందుకంటే మీ షార్ట్ ఫర్ 10 days మీరు చూసి ఆ 10 days లేదని మీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ లేదు. ఆయన అట్లాగే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చారు మళ్ళీ షూట్కి. హరీష్ గారు అయితే తమన్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి ప్రీ రిలీజ్కి రాలేదు, ఇట్లా చాలా టాక్ నడుస్తుంది కదా? ఏ ఇష్యూ లేదు. కళాసుధ అవార్డ్స్ అదే రోజు ఉన్నాయి. పిబి శ్రీనివాస్ గారని ఘంటసాల సమకాలీనికులు, పిబి శ్రీనివాస్ గారని చాలా గొప్ప సింగర్, ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఇలాగ ఉంది కాబట్టి అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. ఈ విషయం కళ్యాణ్ గారికి తెలిసి చాలా సంతోషించారు. దేవి వస్తున్నాడని అడిగారు ఆయన. సార్ ఇట్లా కళాసుధ పిబి శ్రీనివాస్ గారు మరి ఆ అవార్డు తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చాలా అభినందించారు. ఏమండి, ఈ విషయం 10 సార్లు 10 మంది మిత్రులు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం ఫస్ట్ సినిమా తీసే వ్యక్తిని కాదు కదా, మీకు నా గురించి క్లియర్గా తెలుసు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే నేను దాచుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ప్రశాంతంగా పడుకోగలుగుతానా? కాదు, సహించే నక్షత్రం అన్నారు కదండి. ఇప్పుడే అది ఈ మధ్య నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి,
పోకిర్లో సత్యం రాజేష్ డైలాగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో 50,000 అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అలాగా అంటే మెచ్యూరిటీ అనేది టైంని బట్టి వస్తుంది కదండి. దాంతో కొంచెం సహించడం కూడా ప్రాక్టీస్ చేసిన అలాగే శ్రమించడం ఎలాగ ఉంది కదా అని. ఇంకోటి సహించే రైమింగ్లో ఉన్నాయి కానీ సహించడం అనేది ఉంటుందంటారా? హరీష్ గారు ఎవరంటే మీరు మొహమాటం పెడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. హరీష్ హరీష్ గారు నవీన్ గారు ఎందుకు సురేష్ గారు వీళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు నాకు అర్థం కాదు. అతను సురేష్, నేను హరీష్, మా రైమింగ్ అయినా టైమింగ్ అయినా మేమంతా చెప్పండి సార్ మన వైబ్ ఎలా ఉంటుందో ఒకసారి.